టెంప్లెట్స్ క్రియేట్ చేయాలంటే యాప్ లో టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ డైరెక్టరీ. ఓకే. టెంప్లెట్స్ అని క్రియేట్ చేస్తాం. ఈ టెంప్లెట్స్ లో మనం HTML ఫైల్స్ తెచ్చుకుంటాం. వ్యూస్ రాస్తాం. వ్యూస్ లో ఇక్కడ పైథాన్ లాజిక్ రాసి ఏ పేజ్ నుంచి ఏ పేజ్ కి రిటర్న్ రెండర్ కావాలనేసి ఇక్కడ రాసుకుంటాం లాజిక్ అంతా. ఓకే. ఫంక్షన్స్ ఓకే. ప్రెజెంట్ ఇండెక్స్ అని ఇచ్చేస్తాం. HTML పేజ్. రిటర్న్ రెండర్ ఇండెక్స్ డాట్ HTML అనే పేజ్ టెంప్లెట్ ఓపెన్ అవ్వాలని చెప్పేసి రాసినాం ఇక్కడ. ఓకే. మనం వ్యూస్ లో ఒక ఫంక్షన్ రాసుకున్నామంటే ప్రతి వ్యూ కి ఒక URL రాస్తాం. ఏంటి? ఇక్కడ వ్యూస్ లో ఫంక్షన్స్ రాసుకుంటాం ఇవి. ఓకే. మనం ఇక్కడ ఫంక్షన్స్ రాసామంటే ప్రతి ఫంక్షన్ కి ఒక URL లింక్ రాస్తాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ అని రాసాం. నెక్స్ట్ అబౌట్ కానీ లేకుంటే హోమ్ పేజ్ కానీ ఏదైనా రాసినప్పుడు ప్రతి ఫంక్షన్ కి ఒక URL రాస్తాం లింక్. అది URLs లో రాసుకుంటాం. ఓకే. ఇక్కడ urls.py లో ఫ్రమ్ యాప్ నేమ్ డెమో ఇంపోర్ట్ views నుంచి తెచ్చుకున్నామంటే views వన్ టైం రాసుకుంటాం అంతే. ఏ యాప్ నుంచి వ్యూస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇక్కడ రాసుకుంటాం. ఓకే. నెక్స్ట్ URL లింక్ రాస్తాం. URL ఏంటి? అది సైజ్ టైట్ అయింది. ఇక్కడ వ్యూస్ ఏముంది? index.html అని ఉంది. HTML పేజ్ క్రియేట్ చేసుకుంటాం. టెంప్లెట్స్ లో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ HTML ఫైల్. క్రియేట్ అయిందా? బాడీలో మన ఇష్టం ఏమన్నా రాస్తాం. ఓకే. ఈ టెంప్లెట్ ఉందా? ఈ టెంప్లెట్ ఓపెన్ అవ్వాలనేసి ఇక్కడ రిటర్న్ ఇక్కడ రాసినాం లాజిక్. ఓకే. ఓకే. ఈ ఫంక్షన్ కి ఒక లింక్ రాయాలి కాబట్టి URLs లో లింక్ రాసాం. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ సర్వర్ చేస్తే ఒక లింక్ వచ్చిందా? ఈ లింక్ క్లిక్ చేస్తే టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. అయింది ఇక్కడ హలో. ఓకే. ఇండెక్స్ పేజ్ ఓపెన్ అయ్యింది. హలో ఇంకొక టెంప్లెట్ క్రియేట్ చేసాం.
వ్యూస్ రాసిన వెంటనే ఏం చేయమన్నాము? URL ఈ ప్రతి ఫంక్షన్ కి ఒక ఇప్పుడు URL యూఆర్ రాస్తాం. యా యూఆర్ సేమ్ ఫస్ట్ దాంట్లో ఎంటీ ఉంది చూసారా? అవును. ఓన్లీ ఫస్ట్ మనకి డాష్ బోర్డ్ అంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తేనే హోమ్ పేజ్ వస్తుందా? ఆ, ఆ హోమ్ పేజ్ ఇక్కడ ఏదైతే ఎంటీ ఉంటుందో ఫస్ట్ ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అర్థం కాలేదు. ఇప్పుడు సెకండ్ దాని ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ ప్రాజెక్ట్ రన్ చేస్తాను. అవును. ఇక్కడ రన్ చేస్తేనే ఇక్కడ ఎంటీ ఉంది కదా ఫస్ట్ లైన్ ఆ, కొటేషన్స్ లో, అక్కడ ఎంటీ ఏ లింక్ అయితే ఉంటుందో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది, ఆ ఓకే లింక్ వర్క్ అవుతుంది. ఓకే కానీ సెకండ్ కూడా ఎంటీ పెట్టినామంటే ఎర్రర్ వస్తుంది ఏ పేజ్ ఓపెన్ అవ్వాలనేసి. ఓకే. సో ఇప్పుడు సెకండ్ లో ఫిల్ మనం చేయాలా? ఫస్ట్ సెకండ్ లో ఫిల్ చేయాలి. అది సేమ్ ఇక్కడ ఆ బటన్ ఉంది కదా, ఆ ఓకే, button అక్కడ click అబౌట్ చేసి పెట్టాలా? ఓకే ఓకే ఓన్లీ ఫస్ట్ ఏ పేజ్ అయితే ఓపెన్ అవ్వాలనుకున్నామో ఆ పేజ్ ఒకటే ఇక్కడ ఎంటీ ఇచ్చేసుకుంటాం. ఓకే నెక్స్ట్ టైం ఫిల్ చేసేస్తాం. ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ రన్ చేస్తాను. ఓకే, హలో వరల్డ్ ఓపెన్ అయింది, ఇండెక్స్ పేజ్ ఓపెన్ అయింది, కానీ అబౌట్ పేజ్ లేదుగా. అవును. ఎలా అది? ఇప్పుడు అబౌట్ పేజ్ అంటే ఇప్పుడు లైక్ ఏదైనా మనం వెబ్సైట్ సెర్చ్ చేసినాం, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి రిటర్న్ రెండర్ అవుతుంది, రీడైరెక్ట్ అవుతుంది. అర్థం కాలేదు ఏంటి? అలా ఇప్పుడు ఇక్కడ లింక్ ఉందా? అవును. ఈ లింక్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుందా? ఆ, అదే ప్రాజెక్ట్ ఓపెన్ అవడానికి సేమ్ లైక్ ఇందులో ఇప్పుడు ఇండెక్స్ పేజ్ ఉందా, ఇందులో ఒక లింక్ ఇస్తాం, ఇందులో అక్కడ లింక్ క్లిక్ చేస్తే ఓకే ఓకే ఓకే. అబౌట్ పేజ్ కి వెళ్ళేలాగా రీడైరెక్ట్ రాస్తాం. అర్థమైంది అర్థమైంది. ఓకే ఆ లింక్ రాసుకోవాలంటే మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇది లింక్. ఇక్కడ యూఆర్ఎల్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇచ్చామో నేమ్ ఈక్వల్ టు ఉందో నెట్ ప్రాబ్లం ఉండే ఇప్పుడు క్లారిఫై అయింది. ఇప్పుడు ఓకేనా? ఇండెక్స్ లో ఇక్కడ ఇచ్చా యూఆర్ఎల్ నేమ్. సార్ ఇప్పుడే వచ్చాను నేను, అంటే స్టార్టింగ్ జాయిన్ అయ్యాను, నెట్వర్క్ పోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఓకే, HTML ఇక్కడ ఇండెక్స్ పేజ్ ఉందా, అదే HTML ఫైల్ లో ఒక లింక్ రాసుకుంటాం. ఓకే యాంకర్ ట్యాగ్ పెట్టుకోండి, యాంకర్ ట్యాగ్ పెట్టుకొని ఇలా లింక్ రాసుకుంటాం. ఇది యూఆర్ఎల్ నేమ్. ఓకే, హలో హలో. ఇప్పుడు ఓకేనా? ఒక కాదు, మనం నిన్న ఒక ప్రాజెక్ట్ చేసాం చూసారా, అందులోనే HTML ఫైల్ ఓపెన్ చేస్తామా? ఇక్కడ టెంప్లెట్స్ లో రాసుకున్నాము, ఇక్కడ యూఆర్ఎల్ రాసుకుంటాం లింక్ యాంకర్ ట్యాగ్ లో. ఇది యూఆర్ఎల్ నేమ్. ఓకే. ఇక్కడ యూఆర్ఎల్ నేమ్ ఏది ఇస్తాం? ఇక్కడ యూఆర్ఎల్స్ లో నేమ్ సార్ మనం HTML పేజ్ క్రియేట్ చేస్తున్నామా ఇప్పుడు?
HTML పేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు అబౌట్ అని ఉందా? ఈ URL నేమ్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఏదైతే ఉంటుందో అది URL నేమ్. ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేసాం. ఓకే. ఓకే, ఇక్కడ వ్యూస్ లో about.html పేజ్ ఓపెన్ అవ్వాలనేసి రాసినాం. about.html క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. న్యూ HTML ఫైల్ about.html క్రియేట్ అయిందా? ఓకే. లోడ్ చేసి వచ్చిందా? హలో వరల్డ్ అబౌట్ అనేసి ఒక లింక్ వచ్చేసింది. ఇక్కడ వచ్చిందా? ఓకే. ఇప్పుడు లింక్ ప్రెస్ చేస్తే ఇంకో పేజ్ క్రియేట్ అవుతుంది. లింక్ ప్రెస్ చేస్తే ఇంకో పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. హాయ్ ఐఎమ్ అబౌట్. ఓకే. ఓకే, ఇది మనం టెంప్లెట్ లోడ్ చేసే ఎలా లోడ్ చేస్తామో ప్లస్ ఒక టెంప్లెట్ నుంచి ఇంకో టెంప్లెట్ కి రీడైరెక్ట్ ఎలా అవుతాం అనేసి ఇది. ఓకే. సార్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్పరాదు, ఒక్కసారి జస్ట్ నార్మల్ గా.